నేనేం గంట సేపు నేనేం మాట్లాడాను. మొత్తం మీరే మాట్లాడండి. మీ దగ్గర ఏమేమి ఉన్నాయో మీరు చెప్పండి. మీరు చెప్పండి మా చెవిలో పూలు పెట్టినట్టు మీరు పెట్టండి. మేము సరే పువ్వు మాట్లాడదాం. పెడతా. మీరేందో క్వెషన్ అడిగితే పువ్వు పెట్టనీకి ఉంటది. లేదు మీరు వినేవి ఇంటెన్షన్ లేదన్నారు కదా! నేను వింటా. ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి మీరు. సరే మీరు క్వెషన్ అడగండి. నేను మొత్తం చెప్పాను. ఏంది జాతకం అంటే ఏందంటున్నా? జాతకం అంటే మన పంచభూతాలతో తయారైన శరీరం అన్నది పంచభూతాలతో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. మూన్‌తోని వాటర్ కంటెంట్ అంటే బాడీలో ఇన్ఫ్లుయెన్స్ అవుతది. అట్లనే గ్రహాలతోను కూడా మనం అనేటోళ్ళం ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం. అలా ఒక పర్టిక్యులర్ టైంలో ఒక మనిషి పుట్టిండు అన్నప్పుడు ఆ టైంలో అతనిది ఏ విధంగా ఈ గ్రహాల అమరిక ఉంది, ఏ విధంగా సూర్యుడు ఎక్కడ చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, దానివల్ల ఇతను ఏ విధంగా ఇతని లోపల ఎనర్జీ అనే స్ట్రక్చర్ అయి ఉందని చెప్పి ఒక మ్యాథమెటికల్ అజంప్షన్ ఉంటుంది. ఇప్పుడు మన ఎనర్జీ లోపల ఎట్లయితే ఉంటుందో ఆ ఎనర్జీని బట్టి మన బ్రెయిన్లో డిఫరెంట్ పార్ట్స్ అనేవి యాక్టివేట్ అవుతూ ఉంటాయి. సింగింగ్ చేసే వ్యక్తి బ్రెయిన్లో డిఫరెంట్ పార్ట్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు మీరు యాంకరింగ్ అన్నప్పుడు ఆర్ట్స్ రిలేటెడ్ పార్ట్ ఒకటి ఉంటుంది. అట్లా ఒక్కొక్క పార్ట్ అనేది స్టిమ్యులేట్ అయి ఉంటుంది. దాన్ని బట్టి తీసే షీట్ శాస్త్రమే ఈ జాతకం అనేటిది. కానీ జాతకం ఇట్లా ఉంది కదా అని చెప్పి ఇది ఇట్లనే ఉండాలి అని చెప్పి లేదు. దీని ఇట్లనే ఉండి అని మనం యాక్సెప్ట్ చేసి మన జీవితం గడపాల్సిన అవసరం కూడా లేదు. దాన్ని చూసుకొని దీని తగ్గ జాగ్రత్తలు తీసుకోవడానికి దీన్ని మార్చుకోవడం కోసం అంతే. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాం, ఫుల్ బాడీ స్కాన్ తీసినాం, ఏం చెప్తాడు మజిల్ మాస్ తక్కువ ఉంది, బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉంది, ఏదో చెప్పిండు అనుకుందాం. యాక్సెప్ట్ చేస్తామా? కాదు కదా. మజిల్ మాస్ కోసం జిమ్కి పోతాం, బాడీ ఫ్యాట్ తగ్గడానికి డైట్ ఏదో తీసుకుంటాం, ఇట్లా బ్యాలెన్స్ చేసుకోవచ్చు కదా. అట్లనే ఈ కొన్ని రెమెడీస్ ద్వారా వీటి దోషాలని కొంచెం నలిఫై చేసుకునే అవకాశాలు అనేవి ఉన్నాయి. ఇవి రెమెడీస్ అందరు చేసేది అక్కడ కూడా తప్ప ఈ రోడ్ల మీద మీ జాతకాలు చెప్తామని చెప్పే వ్యక్తులు, లేదంటే చిలక జ్యోతిషం చెప్తామనే వ్యక్తులు, చేయి చూడడం చెప్తా వాళ్ళ చెప్తా. ఇవి అయితే ఇది రెమెడీస్ వరకు ఏమైపోతుంది, మీ జాతకం దోషాలు ఏమంటే నలిఫై అవుతాయి కొంతవరకు. ఎట్ ద సేమ్ టైం మీరు ఎప్పుడైతే సాధన చేస్తారో, మీరు ఎప్పుడైతే గురు దీక్ష తీసుకుంటారో, మీరు ఎప్పుడైతే ఒక గురువు నుంచి మీరు కనుక తీసుకోగలిగితే, ఒక గురువు మీ దాంట్లో వేలు పెట్టగలిగితే అప్పుడు ఏమైపోతుంది అంటే దాన్ని వేలు పెట్టడం అంటే దీక్షతోని, ఎనర్జీతోని, ఎనర్జీ పెట్టడం, కరెక్ట్ వర్డ్ వచ్చి ఎనర్జీ పెట్టడం. ఎనర్జీ కనుక పెట్టినట్టయితే. ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నారు. మొత్తం ఇంగ్లీషా మొత్తం మొదటి నుంచి? సాధన కూడా ఇంగ్లీష్ లోనే చేశారు. ఎట్లా సాధన చేయడంతో చేస్తాం, ఇంగ్లీష్ తెలుగుతో చేస్తామా? అంటే సాధనలో మంత్రాలు జపాలు ఇవన్నీ ఉంటాయి కదా? ఉంటాయి. ఏమన్నా మంత్రాలు వచ్చా మీకు? ఏమన్నా ఎలాంటి ఒక 2-3 చెప్పగలుగుతారా? మంత్రాలు ఏం చెప్పగలరు? మంత్రాలలో మంత్రం అనే టెక్నిక్స్ అంతే. లేలే, ఇప్పుడు సాధనలు చేసేటప్పుడు కొన్ని శ్లోకాలు, కొన్ని వ్యాసాలు అంటే మంత్రాల టైప్ ఉంటాయి కదా, అవి వచ్చా మీకు అంటున్నా? వచ్చు. 1-2 ఏమైనా చెప్పగలుగుతారా అంటున్నా? ఇది ఫినిష్ కాదు ఇంతకుముందు చెప్పేది. సరే, దీని తర్వాత అయినా చెప్తారా? దీని తర్వాత దాని గురించి మాట్లాడతా. చెప్తారా? నేను చదివే మంత్రాలు చెప్ప. ఇట్లా ఎప్పుడైతే గురుదీక్ష తీసుకుంటారో సాధన ద్వారా వాళ్ళు ఇచ్చే టెక్నిక్స్ ద్వారా ఏం చేసి అంటే ఆ ఎనర్జీని చేంజ్ చేయాలి. ఎప్పుడైతే ఎనర్జీ చేంజ్ అవుతుందో మీ జాతకం ఏదైతే ఉందో అది అనేది చేంజ్ అవ్వడం అన్నది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, ఇప్పుడు నా జాతకం కనుక ఎక్కడ చూపించినా కూడా ఇతను ఈ ఫీల్డ్ లో వస్తాడని చెప్పి ఉండదు, ఇట్లా అవుతాడని చెప్పి ఉండదు. ఇది ఎట్లా పాసిబుల్ అయిపోయింది? నేను సాధన చేయడం వల్ల ఆ ఎనర్జీ మీద గ్రిప్ తెచ్చుకొని మా గురువు సపోర్ట్ తో దాని మీద మాస్టరీ చేసిన. మా గురువు పేరు నేను చెప్పదలుచుకోలేదు. ఆయన ఉంటాడు, హిమాలయాలో ఉంటాడు. హిమాలయాలో? మీరు కూడా హిమాలయాలకి వెళ్ళి సాధన తీసుకుర్రు? నేను హిమాలయ గురువు నుంచి సాధన తీసుకున్నా, కానీ ఏ గురువు నుంచి సాధన తీసుకున్నా కూడా సాధనే ఉంటుంది. మీరు కూడా సాధన కోసం హిమాలయాలకు వెళ్ళిరా, లేదంటే ఆన్లైన్ లో ఫోన్ పేలు మన హిమాలయ పోయినా, కాకపోతే సాధన కోసం కాదు, జస్ట్ అట్లా ఒక తిరగాలని చెప్పి పోయినా. హిమాలయ పోయినా, కాశీ పోయినా, తమిళనాడు పోయినా. అసలు మీరు ఏం మాట్లాడుతారు మీకన్నా అర్థమవుతుందా బ్రదర్? అర్థమైంది. గురువు ఎవరో చెప్పంటే లేదు, గురువు లేరు. నేను ఏమంటున్నా, గురువు కాదంటున్నా, మా గురువు పేరు చెప్పడం నాకు ఇంట్రెస్ట్ లేదంటున్నా. ఎన్ని మంత్స్ మీ గురువు కింద మీ ట్రైన్ చెప్పండి? 5 years. ఏ ఇయర్ లో ఈ ఫీల్డ్ కి వచ్చిర్రు? ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అవుతుంది? నాకు 17 years ఉన్నప్పుడు వచ్చిన, 21కి ఎన్లైట్ అయినా. 1.5 year బ్యాక్ నేను ఒక దైవ స్థితిని పొందిన. ఇప్పుడు నా ఏజ్ 29. ఏందా దైవ స్థితి? శివునితో పవర్ అని చెప్పినా కదా. శివుని నుంచి పవర్ తీసుకున్నారు? దీక్ష తీసుకున్నా. ఓకే, అంటే శివునితో మాట్లాడతారా? మీకు అటాచ్మెంట్ ఉందా బాగా దేవునితో? ఇట్లా మాట్లాడతారా? మాట్లాడదామంటే మైండ్ టు మైండ్ ఉంటుంది శివునితో. శివుడు మనలాగా మౌత్ తోని చెప్పడు, ఏదున్నా కూడా మైండ్ టు మైండ్ ఉంటుంది. అంటే ఎట్లా అప్పుడప్పుడు ఫోన్ లో ఇట్లా ఫోన్ పే, మెసెంజర్, వాట్సాప్ చాట్, ట్విట్టర్ లో ఇట్లా ఏమన్నా మాట్లాడతాడా? ఏ ఎనర్జీస్ తో అయినా కూడా వాళ్ళు ఫోన్లు వాడరు,
వాళ్ళు ఏం మీరు హిందువేనా? నేను హిందూ గురువు, హిందువులో అఘోర పరంపర గురువు నేను. హిందువా ముస్లిమా? హిందువులో అఘోర పరంపరకి గురువు నేను. పరంపరలో ఎన్ని వేరియేషన్స్ ఉంటాయి? ఎన్ని నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి, ఎన్నైనా ఉండొచ్చు పరంపరలు. కాకపోతే కొన్ని ఫేమస్ ఉన్నాయి. వైష్ణవ పరంపర ఫేమస్, నిలువున మమ్ముట వెంకటేశ్వర స్వామి భక్తులు వాళ్ళు. శైవులు, శాక్తేయులు అమ్మవారిని పూజించే వాళ్ళు. ఈ శైవులలో మళ్ళా అఘోరాలు, నాగబాబాలు, ఓగడ్లు, నాతు, ఇట్లా రకరకాలు. మళ్ళీ దీంట్లోనే మళ్ళీ ఇంకా వేరియేషన్స్. దీంట్లో మళ్ళా మిశ్రాచారం అని ఇంకోటని. కొంతమంది అఘోరాలు సాధువులు అని అంటే కొంతమంది బట్టలు ఇప్పేసి తిరుగుతారుగా, మరి మీరు సంపూర్ణంగా వేసుకొని తిరుగుతున్నారు. నా చాయిస్ ఇది. ఈ బట్టలు ఇప్పి తిరిగితే సాధన. అఘోరా అనే వ్యక్తి ఇలానే ఉండాలనేది కొంత ఇండికేట్ ఉంటది కదా, కొంత లేదది, అది మీరు అనుకుంటారు అంతే. అఘోరా అంటే బట్టలు పెరగాలి, అఘోరా అంటే శవాలను తినుకుంటూ ఉండాలి, అఘోరా అంటే శ్మశానంలోనే బతకాలి, ఇంకేదన్నా ఏంటి ఆ లేడీ అఘోరా లాగానే ఉండాలి, అది మ్యాండేటరీ కాదు. మీరు కొంచెం అప్డేటెడ్ అఘోరా అన్నట్టు. నేను అప్డేటెడ్, డెఫినెట్లీ ఐఎమ్ అప్డేటెడ్. ఏముందా సంచిలో? సంచిలో జపమాల ఉంది. ఏముంది? జపమాల, రుద్రాక్షమాల. ఎందుకు పెట్టుకునేందుకు బయట తీయలేరా? బయట తీసేదానికంటే సంచిలో పెట్టుకుంటే బెటర్. జపమాల ఎనర్జీ కానివ్వండి, కంఫర్ట్ కానివ్వండి, నీట్నెస్ కానీ అన్ని మెయింటైన్ అవుతాయి. ఇప్పుడు బయట జపమాల తీసి ఆసనాలు వేసే సాధువులు అంతా ఎవరు మరి? వాళ్ళు జపమాల తీసి సాధన చేసే వాళ్ళు సాధకులే. జపమాల పెట్టుకొని సాధన చేసేవాళ్ళు సాధకులే. బరువాత తిరిగేటోళ్ళు సాధకులే. బట్టలు వేసుకొని చేసేటోళ్ళు సాధకులే. ఆశ్రమాలలో మెడిటేషన్ సాధకులే వాళ్ళు. మరి మీరు అట్లా ఉన్న తిరగాలని ఆలోచన ఎప్పుడు రాలేదా? రాలేదు. ఇప్పుడు మీరు కూడా సాధకులే, మీ ఇంట్లో పూజ చేసుకుంటారు కదా మీరు. లేలే, మీరు అట్లా బట్టలు లేకుండా తిరగాలని ఆలోచన ఎప్పుడు రాలేదా? అదే అంటున్నా బ్రదర్. ఇప్పుడు మీరు కూడా పూజ చేస్తారు కదా. లెట్ మీ కంప్లీట్. నేను మీకు ఎప్పుడైనా ఆలోచన రాలేదా అంటున్నా? రాలేదు, అవసరం రాలేదు. ఒకసారి ట్రై చేయకపోయారు? అంటే మీరే అన్నారు కదా మార్కెట్ లో ఫేమ్ అవ్వడానికి వచ్చిన నేను, ఇంకా ఫేమ్ అవుతారు కదా. అదే అంటున్నా, నాకు పాజిటివ్ ఫేమ్ అని కూడా చెప్పిన. ఎట్లా వచ్చిర్రు మీరు ఈ స్టూడియోకి ఇంటర్వ్యూకి? ఎట్లా వచ్చిర్రు? అంటే వెహికలా లేదంటే క్యాబా? ఎట్లా వచ్చిర్రు? ట్రాన్స్పోర్ట్ లో వచ్చిన. వెహికల్ ఏం రాలేదు, క్యాబ్ లాంటిది వచ్చిన. సో ఇన్ని రోజుల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు, ఇప్పటివరకు ఎంత సంపాదించారు? 4 years నుంచి ఉన్నా. సోషల్ మీడియాకి ఇప్పుడే వచ్చిన. మంచిగా దండిగా సంపాదిస్తారు ఇక నుంచి. 10,000 కోట్లు సంపాదించాలని నా టార్గెట్ ఉంది. ఏందన్నా ఏం మాట్లాడుతుర్రు? నరాలు కట్టేని తక్కువ. ఇంకా 10,000 కోట్ల మంచినీళ్ళే తాగుతారా లేదంటే ఏమన్నా కిందికి బ్లాక్ డాగ్, సిగ్నేచర్, వైన్ బాటిల్ ఏమన్నా తెప్పియాలా? పొద్దున్నే బీర్ తాగొచ్చిన. మందు తాగుతారు? మందు, నాన్ వెజ్ అన్ని. బీఫ్ కూడా తింటా, నాకు అట్లా ఏం లేదు. ఇప్పుడు తినే వచ్చిరా ఏంది కొంపదీసి? తినలేదు, చికెన్ తిన్నా. ఎంతమంది ఉన్నారు లవర్లు మీకు? ప్రజెంట్ ఎవరు లేరు. ట్రై చేస్తురా మెసెంజర్ లా, ఇన్స్టాగ్రామ్ లా? నేను ట్రై చేసి కూడా నేనేమన్నా ట్రై చేయాలి. పోనీ మీకు ఏమైనా ప్రపోజల్స్ వస్తున్నాయా? ప్రపోజల్స్ కూడా ఏమొస్తలేవు. మిమ్మల్ని మీరు చెప్పిన దాన్ని విని బట్టి చూస్తే ఏమనాలో నాకు అర్థమవుతలేదు. సరే మిమ్మల్ని ఏమనాలో మీరే చెప్పుర్రి, ఆ చాయిస్ మీకే వదిలేస్తున్నా. ఏం లేదు, మీకు క్వశ్చన్ అడగండి. నేను బీర్ తాగుతా అంటున్నారు, చికెన్ తింటా అంటున్నారు, బీఫ్ తింటా అంటున్నారు, బాబా అంటున్నారు, సాధువుని అంటున్నారు, 10,000 కోట్లు అంటున్నారు. మీకు మెమొరీ ఉన్నదా? ఇంత కాస్త చిప్పు దొబ్బిందా? ఏమనాలి మిమ్మల్ని నాకు అర్థమవుతుంది. మీ డౌట్ ఏంటో చెప్తే ఆన్సర్ చెప్తా. అసలు మీరే డౌట్ నాకు. నా డౌట్లల్లా మీ పేరేంది, మీ కథ ఏంది, మీరు ఏడ సాధువు, మీరు ఏడ ఆసనాలు చేసిర్రు, ఎలాంటి శక్తులు మీ దగ్గర ఉన్నాయి, ఏంది? సరే, అలా ఒకటే క్వశ్చన్ అడగండి, ఒక్కసారి ఒకటే క్వశ్చన్ అడగండి, ఆన్సర్ చెప్పనియండి. ఒరిజినల్ పేరేంది? నా ఆధార్ పేరు కూడా స్వామి. ఏం స్వామి? ఓన్లీ స్వామి. సద్గురు కూడా ఇంటి పేరు పెట్టుకోలే. అరే నువ్వు ఇంటి పేరు నాయన, నువ్వు ఎవరికి పుట్టినావు? ఇంటి పేరు ఉంటది కదా. నేను ఏమంటున్నా, ఆధార్ కార్డులో ఏముంది మీకు? స్వామి అని ఉంది. ఇంటి పేరు లేదా? ఇంటి పేరు చూపిస్తాం మీకు. మీరేమన్నా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ అనుకుంటున్నారా? ఇంటి పేరు లేకుండా బ్రాండింగ్ కోసం అదే పేరు పెట్టుకున్నా అంటున్నా నేను. నీ అమ్మ బ్రాండింగ్ పాడుగాని బాయ్ సాబ్, బాబా గారు నువ్వు మొత్తం డేరా బాబా కంటే అధ్వానంగా ఉన్నావు. కానీ ప్రజలు, ఆడియన్స్ చూసి నవ్వుకునేటట్టు చేయకండి. మీరు ఏ ఇంటెన్షన్ తోటి వచ్చిర్రో అదే ఇన్పుట్ మనం బయటకు తీసే ప్రయత్నం చేద్దాం. చేయండి. ఆధార్ కార్డ్ వాట్సాప్ చేస్తా. మీకు ఇంటి పేరు లేకుండా ఆధార్ కార్డు ఇచ్చినోడు ఎవడాడు అసలు? నాకు అర్థం కాదు. ఇంటి పేరు లేకుండా మీకు ఆధార్ కార్డు ఎవడిచ్చిండు? ఏ ఊరు మీది? పోనీ జన్మస్థలం ఎక్కడ? అమ్మ నాన్నలు ఏం చేస్తారు గదన్న చెప్పండి. నా ఆధార్ కార్డులో ఇంటి పేరు. ఏ ఊరు మీది? ఒక క్వశ్చన్ అడిగిర్రా, ఆన్సర్ అయినదాకా ఉన్నదా? మీరంతా దునపోతు మీద వాన పడ్డట్టు ఏదేదో మెల్లగా చెప్తే ఎవడించాడు? పాయింట్కి రండి. మీరు వినాలి అనుకుంటే వినగలుగుతారు. చెప్పు రే బాబు. లేదు మీకు తెలియంది ప్రపంచంలో ఉండదు, నాకు అన్ని తెలుసు, నేను మీడియా కాబట్టి అనుకుంటే తప్పదు. నాకు గోరంతా కూడా తెలియదు. నేను తెలుసు అని ఎప్పుడు ఇంతసేపు వచ్చిర్రు అన్ని నాకు తెలుసు అనేటట్టు నేను ఎక్కడన్నా మాట్లాడుతున్నాను కదా మీరు.
ఒకటి 4-5 క్వశ్చన్లు అడుగుతారు, ఒక్క నిమిషం. ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పనియరు, నాకు అసలు ఇష్టం answer లేదంటారు, మీద లేదు ఇంకోటి అంటారు, లేదు అది అంటారు, ఇది అంటారు. మళ్ళీ ఒక్క నిమిషం క్లియర్ గా మాట్లాడు. మీకు ఒక్కటే క్వశ్చన్ అడగండి, village ఎక్కడ? ఆన్సర్ చెప్పనియండి. మీ పుట్టుక స్థలం జన్మస్థలం ఎక్కడ? కరీంనగర్. కరీంనగర్ లో ఎక్కడ? మంగమ్మ తోట. అమ్మ నాన్నలు ఏం చేస్తారు? డాడీ పాలిటిక్స్ లో ట్రై చేసిండు, వర్కౌట్ కాలే. ఎక్స్ పొలిటీషియనా? పొలిటీషియన్ లో కూడా ఎక్స్ పొలిటీషియన్ ఉంటుందా? ఆయన ఏమన్నా రిటైర్డ్ ఆర్మీ లెక్కనా? అందుకే అంటున్నా, ఎక్స్ అనగానే మళ్ళీ అందుకుంటారని వర్కౌట్ కాలే, ట్రై చేసిండు, వర్కౌట్ కాలేదు. జాగ్రత్త మరి, నేను అసలే అందుకుంటా మీరు అందుకుంటారు కాబట్టి. స్పీడ్ ఎక్కువ ఉన్నది, స్పీడ్ ఎక్కువ ఉంది కానీ అందుకే అన్న, నాదేమో సూపర్ లగ్జరీ టైప్ ఉంది, మీదేమో ఆర్డినరీ బస్ ఉన్నది. చాలా సరే, తేడా నాది ఉంటుంది. బుల్లకాటే అనుకోరాదు, కాకపోతే మొత్తం చెప్పనివ్వండి. చెప్పండి. పాలిటిక్స్ లో ట్రై చేసిండు, వర్కౌట్ కాలేదు. పాలిటిక్స్ లాంటి ప్రధాన మంత్రి పోస్ట్ ట్రై చేసిండా ముఖ్యమంత్రి? మా అంకుల్ మా డాడీ కరీంనగర్ ఎమ్మెల్యే వేద్దామని ట్రై చేశారు, కరీంనగర్ ఎమ్మెల్యే వర్కౌట్ కాలేదు. సిరిసిల్ల టికెట్ మా అంకుల్కి వచ్చింది కానీ అప్పుడు ఓడిపోయారు. ఆపోజిట్ కేటీఆర్ ఉండే, ఆ 10 years లో చాలా డ్యామేజ్ అయిపోయింది. కేటీఆర్ గారు మీ అంకులా? కేటీఆర్ కి ఆపోజిట్ మా అంకుల్ చేసిన అప్పట్లో టీడీపీ నుంచి వన్స్ అపాన్ అ టైం మహాకూటమి మీద ఆయన చిన్నప్పుడు, అది మా అప్పట్లో ముచ్చట్లు. మా మదర్ తెలుగు లెక్చరర్. ఇప్పుడు అమ్మ నాన్నతోటి రెగ్యులర్ టచ్ లో ఉంటారా? రెగ్యులర్ టచ్ లో ఉంటా, అన్ని ఉంటాయి. సిస్టర్ తో ఉంటా, వెళ్తా, కలుస్తా, మాట్లాడతా అని నడుచు. విలేజ్కి వెళ్ళినాక ఈ అవతారం చూసి ఎప్పుడేమో అడగరా, ఏందా నుదుటి మీద కథ ఏంది, ఆ వ్యవహారం ఏంది, ఆ టాటూ ఏంది? అడుగుతారు, చెప్తా, అడిగితే నాది ఇట్లా నేను చేద్దాం అనుకున్నా, ఆశ్రమం పెట్టుకుందాం అనుకుంటున్నా, దానికి మార్కెటింగ్ కోసం అని చెప్పి వేసుకున్నా అని చెప్పి చెప్తా. ఇట్లా మరి పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇలాంటి ఆలోచనలు ఏం లేవా? ఉన్నాయి, చేసుకుంటా కూడా. నాకు నచ్చిన అమ్మాయి దొరికితే చేసుకుంటా, ఏదో అందరు ప్రెషర్ పెడుతురు కదా అని చెప్పి చేసుకోండి. మీకు అమ్మాయిలు నచ్చాలంటే ఈ రోడ్ల మీద క్లబ్లలో పోతే పని కాదు, కానీ ఆశ్రమాలలో ట్రై చేయండి ఎప్పుడన్నా. అవి ఉంటారు కదా, మన మహిళా ఆశ్రమాలు కూడా ఉంటాయి కదా. అట్లా ఏం లేదు, వాళ్ళు కూడా ఇళ్ళనే ఉండాలని ఏం లేదు, జస్ట్ నన్ను నా లెక్క యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. ఆశ్రమం పెట్టినా అన్నారు కదా, ఇక్కడ పెడదాం అనుకుంటున్నా ఆశ్రమం, అందుకే 10,000 కోట్లు అని చేద్దాం. ఏం చేస్తారు ఆశ్రమం పెట్టి? నేర్పిస్తా, సాధకులకు నేర్పిస్తా. ఏం నేర్పిస్తారు? ఈ అఘోరా సాధన. మీ దగ్గర ఉన్న విద్య ఏంది? ఎన్లైటన్మెంట్. ఏది ఉదాహరణకు 1-2 ఏమన్నా ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారా? ఈయన ఉన్నాడు గౌతమ్ బుద్ధ. లాజిక్ లో మాట్లాడకండి, లాజిక్ కాదు నేను చెప్పేది. నేను ఆన్సర్ చెప్పనివ్వండి. ఈయన ఎందుకు గౌతమ్ బుద్ధ ఎన్లైటన్మెంట్ పొందింది కాబట్టి ఈయన గౌతమ్ బుద్ధ. సద్గురు గురుజీ ఉన్నాడు, ఆయన ఎందుకు ఆయన సద్గురు గురుజీ, ఆయన ఎన్లైటన్మెంట్ పొందింది కాబట్టి ఆయన. అది అంటే వాళ్ళు ఏంటంటే జీవితంలో మార్పుల్ని, నిజాల్ని చూపించే ప్రయత్నం చేసి చూపించారు. ఏం చేసిరు? మీరేం చేసిరు అంటున్నా. నేను అంటే వీళ్ళు ఏం చేసిరు, నేను ఏం చేయలేదు, అది చెప్పండి. వినండి, ఒక సృష్టిలో ఒక జీవన విధానం ఎట్లుంటది అనేది, లేదంటే ఆసనాలు వేస్తే కానీ, లేదంటే వాళ్ళలాగా యోగాలు ఇలాంటివి చేస్తే మన నిజమైన జీవితం ఏందనేది తెలుస్తుంది అనేది వాళ్ళు నేర్పించి. మరి మీరేం చేస్తున్నారు అంటున్నా. నేను అది నేర్పించడానికే ఫుల్ టైం ట్రైన్ కావాలి, దానికి పార్ట్ టైం ట్రైన్ అయితే వర్కౌట్ కాదు. దానికోసమని ఆశ్రమం కట్టుకుందాం అనుకుంటున్నాను. ఆశ్రమం కట్టడానికి దాదాపు ఎంత ఖర్చు అవుతుంది? ఆశ్రమం కట్టుకోవడానికి నేను అనుకున్నట్టు ఒక 10,000 మందిని తయారు చేయాలంటే మనం 1,00,000 మందిని టార్గెట్ తీసుకోవాలి. 10 మందిలో ఒక్కటి సక్సెస్ అయితే అనుకుందాం, 9 మంది వదిలేస్తారు మధ్యలో అనుకుందాం. సో 1,00,000 మందిని ట్రైన్ చేస్తే 10,000 మందిని అఘోరాలను మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. ఇదేమన్నా రోబో మ్యానుఫ్యాక్చర్ అనుకున్నారా? 2.0నా రోబో అంటారు కదా, ఆ టైప్. ఇది ఆ టైప్ కాదు, బట్ మరి వేరే ఏ పదం ఉంటారు? చాలా మంది అంటే అఘోరాలు అనే వ్యక్తులు హిమాలయాల్లో పర్వతాలలోనే ఉంటారు. వాళ్ళకు ఒక సంవత్సరంలో కొంత టైం పీరియడ్ ఉంటుంది, అది ఆ టైంలో బయటికి వస్తారు. వాళ్ళ మనుషులకు దూరంగా ఉంటారు అనేది, మనిషి జీవన విధానానికి దూరంగా ఉంటారు అనేది ఉన్నది కదా. మీరేమో డైరెక్ట్ కరీంనగర్లోనే ఆశ్రమం పెట్టి ఒక 10,000 కోట్లు, సరే ఎక్కడ పెట్టినా కూడా ఒక ఆశ్రమం పెట్టి 10,000 కోట్లు సంపాదించాలని అంటున్నారు. 10,000 కోట్లు సంపాదించి ఆశ్రమం పెట్టుకోవాలి, ఆశ్రమం పెట్టి సంపాదించుడు పెద్దగా ఉండదు. అట్లా అది స్ట్రాటజీ. ఇప్పుడు ఆశ్రమం పెట్టాలంటే ఫస్ట్ 10,000 కోట్లు సంపాదించాలి. మీకు 10,000 కోట్లు రావాలంటే ఒక పని చేయండి, నాకు ఆడ మార్గం ఉంది, ఎవరన్నా తెలిసిన వేసి పడేసేయండి, పని అయిపోతుంది. అంటే బాగా జోక్ కాదు. ఇప్పుడు మీరు ఫేమ్ కావాలనుకున్నారు, మరి అదే కదా, అదే మార్గం ఉంటుంది. లేదంటే బ్యాంక్ రాబరీ చేయాలి, లేదంటే చేయాలి. చేస్తారా? మరి పని చేయండి, ఎక్కడన్నా మంచి బ్యాంక్ చూడమంటే చూసి పెడతా. మీరు పార్ట్నర్ అవుతారా? మీరు చేసే పనికి నాకు పార్ట్నర్షిప్ ఎందుకు, కానీ నాకు అంత మంచి ఆఫర్ ఏమవుతుంది. కానీ ఎట్లా సంపాదిద్దాం అనుకుంటున్నారు మరి 10,000 కోట్లు? భక్తులు, సాల్వింగ్ కేసు, మన బిజినెస్ డెవలప్మెంట్. మీరు ఈడ నవ్వుకొని ఇంటర్వ్యూలు చేస్తారు, నవ్వుకొని మాట్లాడుతారు, కానీ మిమ్మల్ని ఉదాహరణగా చూపించి యావత్ హిందూ సమాజాన్ని ఇతర మతస్థులు బదనాం చేసే ప్రయత్నం కూడా చేస్తారు. తెలుసా మీకు హిందువుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఏందో తెలుసా? గొప్పతనం ఏందో తెలుసా? రామాయణం, పురాణం, మహాభారతం, వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు ఏం తెలుసు మీకు? ఏం తెలుసా అండి? కాకపోతే రామాయణం ఏందో తెలుసా? ఎట్లా జరిగిందో తెలుసా? ఎన్ని వేదాలు ఉన్నాయో తెలుసా? ఉపనిషత్తులు ఏందో తెలుసా?
అదే ఏం తెలుసు చెప్తున్నా. మీకు అంటున్నా. నేను అదే చెప్తున్నా. నేను ఏం ఏదో చెప్తున్నా కాషాయ అంటే, జెండా వేసుకొని వచ్చి 2 టాటూలు వేసుకొని వచ్చి ఏంది ఈ డ్రామా, ఏంది ఈ కొత్త దుకాణం, ఇప్పుడు మీరు హిందువులే కదా, ఎస్ ఎవరో హిందువు కదా. ఎస్ అబ్సల్యూట్లీ. ఆధ్యాత్మిక గురువులు అంటే ఎవరు? ఆధ్యాత్మిక గురువులు అంటే ఎవరైతే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, చరిత్రలు, సంస్కృతి, సాంప్రదాయాలు అన్ని రంగాలలో పటిష్టమైన ఇన్ఫర్మేషన్ ఉన్న వాళ్ళే ఆధ్యాత్మికంగా. వాళ్ళు పండితులు, ఉమ్, ఆధ్యాత్మిక గురువులు కాదు. ఉమ్. చెప్పండి, ఆధ్యాత్మిక గురువులు అంటే మీరు చెప్పండి. మీరు ఇంత హిందూయిజం గురించి ఇంత షో కొట్టారు కదా. నేను హిందూయిజం గురించి ఇంత షోగొట్టలే. మీరు హిందూయిజాన్ని బ్లేమ్ చేయాలని చెప్పి మీరు ఒక కొత్త దుకాణం, కొత్త బట్టలు వేసుకొని వచ్చి నేను మార్కెట్లో సంపాదిస్తా, ఏ గురువు అయినా కూడా నేను మార్కెట్లో 10,000 కోట్లు సంపాదిస్తా, నేను ఆసనాలు పెట్టాలి, నా బిజినెస్ డెవలప్ చేయాలని ఎవడు అన్నాడు? ఇంత పెద్దగా ఉన్న చిన్నజీఆర్ స్వామి లాంటి వ్యక్తులే ఇవాళ దాకా బిజినెస్ అని చెప్పేసి ఎప్పుడు ప్రొవోక్ చేసుకోలేదు. మీరేందండి బిజినెస్ అని అంటారు? మీరు మీడియా మీకు అన్ని తెలిసిన ఎందులో మాట్లాడుతారు ఆన్ రికార్డ్ అని చెప్పి. నాకేం తెలియదు, నాకు తెలియదు. మీరే అంటారు కదా మీకేం తెలియదు అని, అందుకే తెలియదని అంటున్నారు. మరి ఇప్పుడు మీరు చెప్పారు భయ్య, ఉపనిషత్తులు, వేదాలు అవన్నీ చదివి ఉండాలన్నారు. వాళ్ళు పండితులు, ఆధ్యాత్మిక గురువులు కాదు. ఏందో మరి ఆధ్యాత్మిక గురువులు ఏందో మీ భాషలో మీకు తెలిసిన వివరాలు ఏందో చెప్పరాదని మేమన్నా నేర్చుకుంటాం 2 ముక్కలు. మరి ఆధ్యాత్మికత గురువులు అంటే ఎన్లైటన్మెంట్ పొందిన వాళ్ళు ఆధ్యాత్మిక గురువులు. సద్గురు గురూజీ ఆధ్యాత్మిక గురువు, రమణ మహర్షి ఆధ్యాత్మిక గురువు. ఎన్లైట్మెంట్ చేసే గురువులందరూ కూడా ఎవరు నేను వ్యక్తిగతంగా సంపాదించుకోవాలని చరిత్ర పుటలో ఇప్పటి వరకు చెప్పిన గురువులు ఎవరైనా ఉంటే ఉదాహరణకు 2 పేర్లు చెప్పండి నాకు. లేరు. ఫస్ట్ మీరు ఎట్లా చెప్తున్నారు? నేను ఫస్ట్ అంటున్నా బిజినెస్ అని చెప్తున్నారు మళ్ళా. అవును, ఎట్లా బిజినెస్ అవుతుందండి? ఎందుకు కాదు? ఎలాంటి శక్తులు మీ కాడ ఉన్నాయి? మీరు అంటారు నేను జాతకాలు మారుస్తా అంటారు. అవును, ఏం జాతకాలు మారుస్తారు చెప్పండి? సాధన చేయించి మారుస్తాం. ఎలాంటి సాధన చేయాలంటే మళ్ళీ పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది భయ్య. పర్సన్ టు పర్సన్ దాన్ని మనం ఫార్ములేట్ చేయాల్సి ఉంటది. మీ జిమ్ కోతారు, మీకు ఏదో పర్టికులర్ చెప్తారు, నాకు ఈ కైండ్ ఆఫ్ ఫిజిక్ కావాలని చెప్తారు. జిమ్ ట్రైనర్ దాని తగ్గట్టు ఇయ్యడా, డంబుల్స్ ఎక్కువ కొట్టు, స్క్వాట్స్ ఎక్కువ కొట్టు, డైట్ ఇట్లా తినని ఒక చెప్పాడు, ఒక షీట్ ఉండదా? అట్లనే సాధన కూడా ఉంటది. ఎనర్జీ టు ఎనర్జీ చేంజ్ అవుతుంది. అది పర్సన్ టు పర్సన్, ఏజ్ బట్టి, ఫ్యాక్టర్ బట్టి, లైఫ్ స్టైల్ బట్టి, ఫుడ్ హ్యాబిట్స్ బట్టి, మ్యారేజా కాదా. అఘోర సాధువులు బీర్లు తాగొచ్చు, అఘోర సాధువులు బీఫ్ తినొచ్చు, అఘోర సాధువులు చికెన్ తినొచ్చు, అవును, అమ్మాయిలను లవ్ చేయొచ్చు, అమ్మాయిలకు మెసేజ్ పెట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు. నేను మెసేజ్ పెడతా అని చెప్పినా అంటారు కదా, నేను ట్రై చేస్తున్నా పెళ్లి చేసుకోవడానికని. నాకు నచ్చిన అమ్మాయి దొరికితే నేను పెళ్లి చేసుకుంటా. అమ్మాయి విషయం పక్కన పెట్టండి.